వారాల్లో బుధవారం ఒక ప్రత్యేకమైన రోజు. ఇది జ్ఞానం, బుద్ధికి కారకుడైన బుధుడికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున వినాయకుడిని మరియు అయ్యప్ప స్వామిని పూజిస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు, ప్రయోజనాలు లభిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయకుడు సాక్షాత్తు బుద్ధి ప్రదాయకుడు. బుధవారం వినాయకుడిని పూజ చేస్తే బుధగ్రహం వల్ల వచ్చే అయోమయం, నిర్ణయాల్లో పొరపాట్లు తగ్గుతాయని నమ్మకం. చదువుకునే వారికి, ఉద్యోగంలో ఉన్నవారికి స్పష్టత, శాంతి లభిస్తుంది. చిన్న చిన్న ఆటంకాలు కూడా నెమ్మదిగా తొలగిపోతాయి. వాణిజ్యం, లెక్కల పని, ఒప్పందాలు చేసేవారికి ఈ రోజు వినాయక పూజ అత్యంత శుభకరం. ఈ రోజు ఓం గం గణపతయే నమః అని జపం చేస్తే గుండెల్లో ఉన్న టెన్షన్ కూడా సద్దుమణుగుతుంది. ఇక బుధవారం అయ్యప్ప స్వామి ప్రాధాన్యం తెలుసుకుందామా? బుధవారం రోజున అయ్యప్ప స్వామిని పరమశాంతి రూపంగా పూజిస్తారు. అయ్యప్ప స్వామి అంటే ధైర్యం, దయ, నియమం కలిసిన శక్తి. అయ్యప్ప పూజ ఈ రోజు చేస్తే మనసు స్పష్టమవుతుంది. సందేహాల మబ్బులు తొలగిపోతాయి. అయ్యప్ప స్వామి చిన్న రహదారిలో పెద్ద గైడ్ లాంటి వారు. ఏ సమస్య వచ్చినా సురక్షితంగా తీసుకెళ్లే రక్షణ శక్తి లభిస్తుంది. అయ్యప్పను ధ్యానం చేసిన వాళ్ళు మనసులో వెయిట్ తగ్గుతుంది, హృదయం లైట్ అవుతుందని చెబుతారు. ఇది బుధవారం శక్తికి బాగా సరిపోతుంది. అయ్యప్ప స్వామి తక్షణ ధర్మరూపుడు. ఈ రోజు పూజ చేస్తే మనిషిలోని రోషం, కోపం తగ్గి వినయం పెరుగుతుంది. అయ్యప్ప సన్నిధికి వెళ్తే పనుల్లో అడ్డంకులు తొలగి కష్టమైన పనులు కూడా సులభంగా సాగుతాయి. ఇక అయ్యప్ప వ్రతం చేసేవాళ్లు బుధవారం పూజా విధానం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. దీపం ఏ రంగు దీపమైనా పర్లేదు, సువాసన దీపం కూడా వెలిగించొచ్చు. స్వామియే శరణమయ్యప్ప అని 11 సార్లు చెప్పండి. ప్రతిసారి నా మార్గం నీవే స్వామి అని అనుకుంటూ చెప్పండి. తులసి ఆకులు లేదా సహజమైన పచ్చటి పువ్వులు స్వామికి సమర్పించండి. కళ్ళు మూసి 1 నిమిషం పాటు స్వామి చెబుతున్నట్టుగా ఊహించండి. శాంతిగా ఉండు, నేను నీతోనే ఉన్నా అని. పళ్ళు, బెల్లం, కర్పూరం, సుగంధం సరిపోతాయి. ఇక బుధవారం పూజ వల్ల కలిగే లాభాలు: మనసు క్లారిటీగా ఉంటుంది, శరీరానికి శక్తి వస్తుంది, ఇంట్లో శాంతి నెలకొంటుంది, పనుల్లో విజయం సాధిస్తారు, కుటుంబ సంబంధాలు చక్కగా ఉంటాయి, భయం కూడా తగ్గిపోతుంది. బుధవారం బుద్ధికి, జ్ఞానానికి, విజయానికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున వినాయకుడిని, అయ్యప్ప స్వామిని పూజించి ఆ స్వాముల అనుగ్రహం పొంది జీవితాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా మలుచుకుందాం. మీలో ఎవరైనా బుధవారం అంటే ఇష్టపడే వాళ్ళుంటే కామెంట్ చేయండి.